బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు డిసెంబర్ 22 అంశము నిత్యజీవము పొందునట్లు వాక్యము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకమంటే మనుష్యులే. ఈ లోకమంతా పాపముతో నిండి ఉంది. ఈ లోకము సాతాను ఆధిపత్యములో ఉంది. దేవుడు తనకోసం సృజించుకున్న మనుష్యులెవ్వరూ పరలోకము పోకుండా అడ్డుకోడానికి సాతాను మనుష్యులను మభ్యపెట్టి వారితో రకరకాల పాపాలు చేయిస్తుంది. అందుకే పాపములో నశించిపోతున్న మనల్ని రక్షించి నిత్యజీవము ఇవ్వడానికి తన ఏకైక కుమారుడిని బలిగా అర్పించిన దేవుని ప్రేమని అర్థం చేసుకోగలిగితే మనము ఆయనేందు విశ్వాసముంచుతాము. యేసు ప్రభువును ఈ లోకానికి పంపించింది ఎవరూ నశించిపోకుండా రక్షింపబడటానికే తప్ప మనం క్రిస్మస్ పండగ చేసుకోడానికి, పండుగ పేరుతో తాగి తందనాలు ఆడటానికి ఆయనను పంపలేదు. యేసుక్రీస్తును మనం విశ్వసించకుండా, మనలో మార్పు రాకుండా మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటే దేవుడు సంతోషించడు సరికదా, మన పండగలను అసహ్యించుకుంటాడు. దేవుణ్ణి ప్రేమించి ఆయనయందు భయభక్తులు చూపించడానికి, ఆయన మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోడానికి దేవుడు పండుగలు చేయమన్నాడే తప్ప మనం ఎంజాయ్ చేయడానికి మాత్రం కాదు. దేవుడు అసహ్యించుకునే పండుగలను మనం ఎంతో సంబరంగా చేసుకుంటాము. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. ఆమోసు 5:21. బైబిల్లో కొన్ని పండుగలను ఆచరించమని చెప్పింది దేవుడే. మరలా ఆయనే మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నాను అని ఎందుకు అంటున్నాడు? దేవుడు పండుగలను చేసుకోమని చెప్పింది ఆయన చేసిన కార్యములను గుర్తు చేసుకోడానికి. ఐగుప్తు దాస్యములో నుండి విడిపించిన తరువాత ప్రతి సంవత్సరము పస్కా పండుగ చేయమని చెప్పింది దేవుడు వారికి చేసిన మేలును గుర్తు చేసుకోవడానికి. కాని కాలక్రమంలో పండుగ చేసుకుంటున్నారే కాని దేవుణ్ణి గుర్తు చేసుకోవడం లేదు. అందుకే మీ పండుగలు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. సాతాను చాలా తెలివిగా మనుష్యులను తప్పుదోవ పట్టించి దేవునికి దూరం చేసి పండుగలకే పరిమితం చేసింది. పండుగలను ఆచరించడమే దేవునియందు భయభక్తులు కలిగి ఉండటము అన్నంతగా క్రైస్తవులను మార్చివేసింది సాతాను. అందుకే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి గుర్తు చేసుకోవడానికి కాకుండా తినడానికి, త్రాగటానికి, గంతులేయడానికి మాత్రమే పండుగలు చేసుకునేవారు. మనం కూడా అంతే. దేవుడు మనల్ని ప్రేమించి మనం నశించిపోకుండా రక్షించి నిత్యజీవమును అనుగ్రహించడానికి యేసు ప్రభువును ఈ లోకానికి పంపిస్తే ఆ సంగతి పట్టించుకోకుండా యేసు పుట్టాడని మన సరదాలకి, సంతోషాలకి క్రిస్మస్ పండుగ చేసుకుంటే దేవుడు సంతోషించడు. యేసుని విశ్వసించడం ద్వారా నిత్యజీవము పొందిన రోజే మనకు నిజమైన పండుగ. మరి నీవు యేసును విశ్వసించడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మా పండుగలు ఆచారముగా కాక నీ కుమారుడైన యేసుని విశ్వసించడం ద్వారా నిన్ను సంతోషపరచేలా క్రిస్మస్ పండుగ చేసుకునే హృదయం మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.